నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. సో కాకమ్మ జ్యోతిషం సెకండ్ రౌండ్. నాకు తెలిసి మరి ముగ్గురు ఇలా కూర్చుంటే ఇంకొక 2 డ్రింక్స్ వేసుకుని కూర్చుంటే 2 days అవుతుంది. ఇదంతా పక్కన పెట్టేసి సార్, నాకు మీరు అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను అండ్ మీరు ఎప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్రంట్. మిమ్మల్ని ఎవరు ఏమనలేరు, ఏమని తప్పించుకోలేరు. ఐ థింక్ యూ హ్యావ్ దట్ ఆరా విత్ యూ. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అంటే ఈ రోజు ఫస్ట్ టైం నాకు ఏమీ తెలియని ఒక అమ్మాయి మిమ్మల్ని వచ్చి అసలు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, ఇక్కడ దాకా ఎలా వచ్చారు అని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? ఏం లేదు, నేను మామూలుగా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవడానికి చెన్నై వచ్చా. నేను మెస్లో భోజనం చేస్తుంటే ఒక అతను వచ్చి ఇలాగ రేవతి గారితో సినిమా అనుకుంటున్నారు, హీరో కోసం ఎదుగుతున్నారు, మీరు చేస్తారా అని. నేను హీరో అంటే లేదు రండి అని అటు బాగా తీసుకెళ్ళాడు. అప్పుడు డైరెక్టర్ గారు లేరు, నా అసలు పేరు రమేష్. నేను విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చా. మొన్నాడు ఆ ల్యాండ్ ఫోనే ఉండేది అప్పుడు. మొన్నాడు పిలిస్తే ఇలా చూసి ఎవడరు నువ్వు అన్నాడు ఆయన. సాంబశివరావు అని ఈనాడే తీశారు కృష్ణ గారితో. అంటే నేనే సార్ రమేష్ అంటే వారి అమ్మ రమేష్ అరవింద్ అనుకున్నాను. రమేష్ అను పేరు వల్ల అని సర్లే బాగానే ఉన్నావు రా అని రేవతి గారి దగ్గర తీసుకెళ్ళారు. ఈడు ఓకే నా హీరో గారిని. ఏంటిది ఆవిడని అడిగారా? వావ్, ఈ జనరేషన్ లోకి అర్జెంట్ గా నాకు వెళ్ళాలని ఉంది. కాదు, ఆవిడ ఆడటం లేదు, అది కాదు. అప్పటికే చాలా ఆవిడ నేషనల్ అవార్డు పెద్ద ఆర్టిస్ట్ కదా, నాతో కొత్త వాళ్ళతో చేస్తారా లేదా అని. తర్వాత ఆవిడ నాకు యాక్టర్ బాగుంది, ఆయన కూడా బాగానే ఉన్నాడు ఓకే అంటే మధు అంబట్ గారి కెమెరా ఆయన దగ్గర తీసుకెళ్ళారు. అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఆయన చూసి ఇదేంటి రేవతికి తమ్ముడులా ఉంటాడుగా అన్నాడు. ఏ ఉండవు ఏదో ఒకటి ఆవిడ ఒప్పుకుంది, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. దయచేసి పాడు చేయకండి నా ఆపర్చునిటీని. అలా సినిమా షూటింగ్ మా ఊళ్ళోనే అయింది. అయిపోయి కాపీ వచ్చాక నేను మనకు ఒక 5-6 వస్తారు నెక్స్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే ఎవరికేం మాట్లాడాలని ఆలోచిస్తుంటే అలా 2 ఏళ్ళు అయింది సినిమా రిలీజ్ అవ్వాల. సీరియస్లీ ప్రివ్యూ వేసారు. ప్రివ్యూ రాఘవేంద్ర గారికి వేసారు వాళ్ళు అందరు ఫ్రెండ్స్. రాఘవేంద్ర గారిని అడిగారు సినిమా ఎలా ఉందని మా డైరెక్టర్ గారు. ఆయన ఏం ఆడకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే గాడోన్ని సేవ్మియా అని అడిగిన సాంబశివరావు. ఆయన ఎస్ అని వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఓ సినిమా తీసాను రిలీజ్ చేసి పెట్టు అని. నాయుడు గారి సినిమా చూసి ఈ సినిమా రిలీజ్ చేయడం నా వల్ల కాదు కానీ ఆ కుర్రోడికి నా సినిమాలో వేషం ఇస్తాను బాగున్నాడని సర్పయాగంలో వేషం ఇచ్చారు. వావ్ వావ్ వాట్ ఎ జర్నీ. అండ్ దాని అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా నాకు తెలిసి ఆ 1 year గ్యాప్ మళ్ళీ వచ్చి ఉండదు మీకు. వచ్చింది మధ్యలో నేను నైస్ రాజ్ అని సినిమా చేశాను హీరోగా.